హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరంభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు ద్వాదశి సోమవారం, శ్రావణ సోమవారం. ఈరోజు పరమేశ్వరుని నామాన్ని జపించడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనపై ఉంటుంది. ఓం సాంబ సదాశివాయ నమః. ఓం సాంబ సదాశివాయ నమః. ఓం సాంబ సదాశివాయ నమః. భక్తి శ్రద్ధలతో అందరూ ఈ నామాన్ని జపించండి. ఈరోజు మన సాంప్రదాయంలో భాగంగా దేవుడికి అలంకరించిన పుష్పాలను వేరే దేవుళ్లకు అలంకరణ చేయవచ్చా అంటే చేయకూడదనే చెప్తున్నాయి మన శాస్త్రాలు. ఇంకా కూడా మనం పూలు కొని తీసుకొచ్చి స్వామికి సమర్పించడం కంటే మనం స్వయంగా పెంచిన పూలతో దేవుడిని పూజించడం వలన ఆ పూజ శ్రేష్టమైనదిగా భావించబడుతుంది. అలాగే ఇతరుల చెట్ల నుంచి దొంగతనం చేసి ఆ పూలను భగవంతునికి పెడితే ఆ భగవంతుడు ఆ పూలను స్వీకరించడు. మీ కోరికలు సంకల్పాలు నెరవేరవు. అలా నెరవేరకపోగా మీకు పుణ్యం రాకపోగా పాపమే వస్తుంది. అదేవిధంగా షాపుల్లోంచి పూలను కొని ఇంటికి తీసుకొచ్చాక వాటిపై కాస్త నీటిని ప్రోక్షించి తదుపరి దేవునికి అలంకరించాలి. అలాగే ఒక దేవునికి అలంకరించిన పూలు తదుపరి ఇంకో దేవుళ్లకు అలంకరించకూడదు. ఎప్పుడైతే దేవుళ్ళకు పూలు అలంకరించిన మరుసటి రోజు అవి నిర్మాల్యం కింద చెప్పబడతాయి. ఆ నిర్మాల్యాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి, లేదంటే పంట పొలాలకు ఎరువులుగా వేయాలి, లేదంటే పారే నదిలో చెరువుల్లో వేయాలి. ఈరోజు వాస్తులో భాగంగా యజమానికి 2-3 పిల్లలు ఉన్నప్పుడు వారి కోసం డూప్లెక్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఒక పోర్షన్ తర్వాత ఒక పోర్షన్ ఫ్లోర్ వైజ్గా కట్టినప్పుడు పెద్దవారు ఎప్పుడు కూడా పై పోర్షన్లో ఉండాలి. వారికన్నా కొంచెం చిన్నవారు మిగతా పోర్షన్లో, ఆ తర్వాత అందరికన్నా చిన్నవారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. ఇలా కాకుండా అటు ఇటుగా ఉన్నట్లయితే వారికి తప్పకుండా గొడవలు అనేవి వారిలో వారికే ముఖం చూసుకోనంతగా గొడవలు వస్తాయి. సంబంధ బాంధవ్యాలు తెగిపోయేంతగా గొడవలు పడుతూ ఉంటారు. దయచేసి ఈ జాగ్రత్తను వహించండి. అలాగే పిల్లలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరే గదులు పక్కపక్కనే ఉండవచ్చా అంటే ఉండవచ్చు. అలాగే వారిద్దరికీ కూడా ఒకటే వాష్రూమ్ ఉంచకూడదు, సపరేట్ టాయిలెట్స్ని ఉంచాలి. అలా ఒకే వాష్రూమ్ యూస్ చేసినట్లయితే ఒకరి జీవితం అభివృద్ధి చెందుతుంది, మరొకరి జీవితం వరస్ట్గా అయిపోతుంది. ఇక రేపు ఎవరైతే ఆడపిల్లలు ముఖ్యంగా వివాహం కానివారు ఉంటారో వారు స్నానం చేసే నీటిలో ఎర్రచందన చూర్ణాన్ని వేసుకొని స్నానం చేసి అమ్మవారి దేవాలయం అంటే ఏదైనా శక్తి దేవాలయానికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ 2 ప్రమిదల్లో దీపారాధన చేసి దుర్గా కవచాన్ని పారాయణ చేసినట్లయితే వివాహ యోగం అతి త్వరగా ప్రాప్తిస్తుంది. ఈరోజు సాయంత్రం పరమేశ్వరుణ్ణి పూజించాలి. ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరమయ్యి ప్రశాంతత చేకూరడం కోసం 2 బియ్యపిండితో చేసిన ప్రమిదల్లో పరమేశ్వరుని ముందు దీపారాధన చేసి తదుపరి శివ దారిద్ర్య దహన స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.